హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీకి ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. ఈ మెటాపర్స్ ప్రాజెక్ట్ అనేది మన ముందుకు వచ్చి 2 ఇయర్స్ అనేది కంప్లీట్ చేసుకుందనమాట. అంటే జూన్ 29వ తారీఖు ఈ మెటాపర్స్ ప్రాజెక్ట్ అనేది వచ్చి మన ముందుకు వచ్చి 2 ఇయర్స్ అనేది కంప్లీట్ అయిందనమాట. ఓకేనా? ఈ 2 ఇయర్స్లో అంటే స్టార్టింగ్ నుంచి మనం చూసుకున్నట్టయితే చాలా మార్పులు అనేది రావడం జరిగిందనమాట ఈ మెటాపర్స్లో. ఓకేనా? అదేవిధంగా మనకి చాలా విధాలుగా ఇన్కమ్ సంపాదించుకునే ఆప్షన్స్ కూడా మనకి మెటాపర్స్ అనేది తెచ్చిపెట్టిందనమాట. ఓకేనా? అదేవిధంగా ఈ బిట్ కాయిన్ అనేది చాలా మందికి తెలుసు. దాన్ని ఏంటంటే బిట్ కాయిన్ క్రిప్టో కరెన్సీ భాషలో ఏంటంటే మదర్ ఆఫ్ బిట్ కాయిన్ అని చెప్పి కూడా చాలా మంది పిలుస్తారనమాట. అలాంటి బిట్ కాయిన్ ని మనందరం కూడా మిస్ చేసుకున్నాం అనమాట. ఓకేనా? అంటే మన దురదృష్టం సరుతు ఆ బిట్ కాయిన్ గురించి, ఆ బిట్ కాయిన్ విలువ గురించి, ఆ బిట్ కాయిన్ యొక్క లావాదేవీల గురించి మనకు తెలియక మనం చాలా మంది ఏంటంటే బిట్ కాయిన్ ని మిస్ చేసుకున్నారనమాట. ఓకేనా? అది మన దురదృష్టం అని చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ మెటాఫోర్స్ ప్రాజెక్ట్ లో మనకేంటంటే ఈ మెటాఫోర్స్ ప్రాజెక్ట్ లో మన మెటాఫోర్స్ కాయిన్ అనేది రావడం జరిగింది. ఓకేనా? దీన్ని మాత్రం ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు అనమాట. ఓకేనా? ఈ మెటాఫోర్స్ కాయిన్ అనేది ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు. అలాగే ఈ బిట్ కాయిన్ ఎలాగైతే అంటే బిట్ కాయిన్ రేట్ వచ్చి మాక్సిమం ఇప్పుడు పలికే రేట్ అనేది 65 లక్షల వరకు కూడా బిట్ కాయిన్ రేట్ అనేది ఉందన్నమాట ఇప్పుడు. ఓకేనా? అలాంటి బిట్ కాయిన్ మళ్ళీ ఇప్పుడు మనం మధ్యతరగతి కుటుంబంలో వాళ్ళు ఆ బిట్ కాయిన్ ని కొనుక్కోవాలి అంటే మనకి అందన ఫండ్ అనుకుని చెప్పుకోవచ్చు అనమాట. దాని గురించి ఏంటంటే ఆ బిట్ కాయిన్ అనేది మళ్ళీ మనం సంపాదించుకోవాలంటే మనకి అందని పని అనమాట. దానివల్ల ఏంటంటే ఇప్పుడు అదే బిట్ కాయిన్ రూపంలో ఉన్న మన ఫోర్స్ కాయిన్ ఏదైతే ఉందో బిట్ కాయిన్ రూపంలో ఉన్న ఫోర్స్ కాయిన్ ని ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ బట్టి అయితే ప్రతి ఒక్కరికి కూడా అందుబాటు ధరల్లో ఉన్నటువంటి కాయిన్ అనమాట. ఓకేనా? అదే కాకుండా ఫ్యూచర్ లో ఏంటంటే మన ఈ బిట్ కాయిన్ కన్నా ఎక్కువగా రేటు పలికే అవకాశం ఉంది. మంచి రేటు పలికే అవకాశం ఉంది. అలాగే ఈ మంచి ఫ్యూచర్ ఉన్న కాయిన్ అనమాట. అంటే బిట్ కాయిన్ కన్నా కూడా మంచి ఫ్యూచర్ ఉన్న కాయిన్ మన మెటాఫోర్స్ కాయిన్ అనమాట. అది చాలా మంది ఇప్పటికే మెటాఫోర్స్ లో జాయిన్ అయ్యి వర్క్ చేసుకున్న వాళ్ళకి అయితే మాత్రం 100% వాళ్ళకి ఒక నమ్మకం అనేది ఉంది. ఆ కాయిన్ విలువ అనేది కూడా వాళ్ళకి తెలుసు కాబట్టి 100% బిట్ కాయిన్ మించే ఈ మెటాఫోర్స్ కాయిన్ రేట్ అనేది ఉంటుందని చెప్పి చాలా మందికి అర్థమైందనమాట. ఓకేనా? కొంతమంది ఇంకెవరైతే మెటాఫోర్స్ రాలేదో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ మెటాఫోర్స్ కాయిన్ గురించి ఆ బిట్ కాయిన్ కి తర్వాత మెటాఫోర్స్ కాయిన్ కి ఉన్న డిఫరెంట్ గురించి తెలియకపోవచ్చు. ఓకేనా? ఈ మనకి ఫ్రాంక్ గా చెప్పుకోవాలంటే ఈ బిట్ కాయిన్ కన్నా కూడా మంచి ఫ్యూచర్ ఉన్న కాయిన్ మన మెటాఫోర్స్ కాయిన్ అనమాట. ఓకేనా? అతి త్వరలోనే మన బిట్ కాయిన్ రేట్ ని కూడా మనం క్రాస్ చేసి వెళ్ళే కాయిన్ అనమాట మన మెటాఫోర్స్ కాయిన్ అనేది. ఓకేనా? దానివల్ల ఏంటంటే ఈ ప్రతి ఒక్కరు కూడా ఈ మెటాఫోర్స్ కాయిన్ ఏదైతే ఉందో మెటాఫోర్స్ కాయిన్స్ ని ప్రతి ఒక్కరు కూడా మిస్ చేసుకోవద్దు. ఓకేనా? అదేవిధంగా ఈ మెటాఫోర్స్ కాయిన్ తో పాటు మనం ఇలా మెటాఫోర్స్ లో మనం ఎంటర్ అయినట్టయితే మెటాఫోర్స్ కాయిన్ తో పాటు మనకి ఏంటంటే ఇక మెటాఫోర్స్ లో మనకి 12 నుంచి 20 వరకు ప్రాజెక్టులు అనేది ఉన్నాయన్నమాట. రోడ్ మ్యాప్ లో మొన్నటి వరకు 12 ప్రాజెక్టులను చూపించేవారు. ఇప్పుడు ఏంటంటే రీసెంట్ గా వచ్చిన అప్డేట్ ఏంటంటే మనకి 12 ప్రాజెక్టులు కాదు 20 ప్రాజెక్టులు కూడా మనకి ఈ మెటాఫోర్స్ లో ఉన్నాయని చెప్పడం జరిగింది. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది అన్నమాట. ఓకేనా? అందు గురించి ఏంటంటే ఈ 12, 20 ప్రాజెక్టులో కూడా మనం మంచిగా ఇన్కమ్ అనేది సంపాదించుకోవచ్చు. దాంతో పాటు ఈ మన కాయిన్ కొని పెట్టుకున్నామంటే కాయిన్ రేట్ పెరిగినప్పుడల్లా మనకి మంచిగా రేట్ పెరిగినప్పుడు మనం అమ్ముకునే అవకాశం అనేది కూడా అమ్ముకోవచ్చు. అలాగే తద్వారా మనకు మంచిగా మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? అదే విధంగా ఈ మెటాఫోర్స్ వచ్చి 2 ఇయర్స్ అయిన సందర్భంగా మనకేంటంటే సౌత్ ఇండియా సక్సెస్ఫుల్ టీమ్ నుంచి మనకేంటంటే మన టీంలో 17 మంది అనేది మనకి దుబాయ్‌కి అనేది వెళ్ళడం జరిగిందనమాట. అంటే రీసెంట్‌గా మొన్న 29వ తారీఖు 2 ఇయర్స్ అనేది కంప్లీట్ చేసుకుంది కదా! ఆ సందర్భంగా మనకేంటంటే దుబాయ్ అనేది వెళ్ళడం జరిగింది. మన మన సౌత్ ఇండియా సక్సెస్ఫుల్ టీమ్‌లో అంటే మన టీంలో 17 మంది వరకు దుబాయ్ అనేది వెళ్ళడం జరిగింది. అక్కడ దుబాయ్‌లో మనకేంటంటే లాడో సార్‌తో పాటు వాళ్ళ టీమ్ సభ్యులు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళ టీమ్ సభ్యులతో మనం ఈ సెలబ్రేషన్ అనేది చేసుకోవడం జరిగిందనమాట అక్కడ దుబాయ్‌లో. దుబాయ్‌లో 3-4 డేస్ ట్రిప్ అనేది ఎంజాయ్ చేయడం జరిగింది.
అలాగే దుబాయ్‌ని వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, దుబాయ్‌కి వెళ్ళిన వాళ్ళకి ఎవరైతే ఉన్నారో మినిమమ్ ఏంటంటే మనిషికి ఒక రూ. 1,00,000 అనేది ఖర్చనేది అయిందన్నమాట. ఓకేనా? అంటే దుబాయ్ అనేది అసమస్య విషయం కాదనమాట. ఫ్లైట్‌లో వెళ్తారు కాబట్టి దానికి పాస్‌పోర్ట్ అదంతా ఉండాలి కాబట్టి మళ్ళీ వాళ్ళకేంటంటే 1,00,000 రూపీస్ అనేది వాళ్ళకి ఖర్చనేది అయిందనమాట. ఓకేనా? ఈ 1,00,000 రూపీస్ ఈ రూ. 1,00,000 ఏదైతే ఉందో రూ. 1,00,000 ఖర్చు పెట్టి అక్కడికి వెళ్ళినందుకు గాను మనకేంటంటే లాడో సార్ వాళ్ళకి ప్రతి ఒక్కరికి అక్కడికి ఎవరైతే పార్టీకి అక్కడ ఎవరైతే ఆ ఫంక్షన్‌కి అటెండ్ అయ్యారో అంటే ప్రతి ఒక్కరు ఎళ్ళడానికి కాదు. అక్కడికెళ్ళడానికి కూడా ఒక అర్హత అనేది ఉన్నదనమాట. అంటే వాళ్ళను చేసే వర్క్‌ని బట్టి, వాళ్ళకి కిందున్న టీమ్‌ని బట్టి వాళ్ళకి అక్కడ ఇన్వైట్ అనేది చేయడం జరిగింది. ఆ ఇన్వైట్ తగ్గట్టుగా వాళ్ళెళ్ళడం జరిగిందనమాట. ఎళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో 1,00,000 రూపీసు ఆహ్, ఖర్చు పెట్టుకొని అక్కడికెళ్ళినందుకు గాను అక్కడేంటంటే ఆ పార్టీలో లాడో సార్ అనేది వాళ్ళకొక కాయిన్ అనేది ఇవ్వడం జరిగిందనమాటండి. ఒక కాయిన్ అనేది వాళ్ళకి ఒక బహుమతిగా ఇవ్వడం జరిగింది. ఆ పార్టీకి ఎంతమందైతే ఎళ్లారో ఆ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఒక కాయిన్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ కాయిన్ బహుమతిగా ఇవ్వడం జరిగింది. ఆ కాయిన్ విలువ రాబోయే రోజుల్లో ఆ కాయిన్‌లో మినిమమ్ 10,00,000-15 లక్షల వరకు గూడా విలువ చేస్తుందని జెప్పి అక్కడ ఒక ఈ మెటాఫోర్స్ ప్రాజెక్ట్‌కి సంబంధించి లాడో సార్ ఎలాగైతే ఉన్నారో వాళ్ళ కింద ఏంటంటే ఒక రైట్ హ్యాండ్‌గా పనిచేసే ఒక అసిస్టెంట్ అనేది ఉన్నారనమాట. ఆయన వాళ్ళకి మన టీమ్ సభ్యులకి చెప్పడం జరిగిందనమాటండి. మినిమమ్ రాబోయే రోజుల్లో మనకి 10,00,000 కానించి 15,00,000 వరకు విలువ చేస్తుంది ఈ కాయిన్ అని చెప్పడం జరిగిందనమాట. ఓకేనా? అంటే రూ. 1,00,000 పెట్టి వాళ్ళు ఖర్చు పెట్టుకొని వాళ్ళకి వెళ్ళినందుకు గాను ఒక మినిమమ్ 10,00,000 కావచ్చు, 15,00,000 కావచ్చు వాళ్ళకి ఒక బహుమతనేది రావడం జరిగిందనమాట. అంటే వెళ్ళినోళ్ళకి ఎలాంటి లాసులు లేకుండా అక్కడేంటంటే ఒక బెనిఫిట్ జరిగినట్టుగా చెప్పుకోవచ్చనమాట. Metaforce is amazing. The fan is just starting. Happy birthday, Metaforce. Congratulations to all of you. ఈ మెటాఫోర్స్ ప్రాజెక్ట్ అనేది చాలా అద్భుతమైన ప్రాజెక్ట్ ఫ్రెండ్స్. ఓకేనా? ఈ మెటాఫోర్స్ ప్రాజెక్ట్ అనేది మనకేంటంటే అన్నీ ఇవ్వడానికి మనకి సిద్ధంగా ఉందన్నమాట. ఓకేనా? అన్నీ అంటే మనకేంటంటే డబ్బు, సంపద, ఐశ్వర్యం, పేరు, హోదా అన్నీ గూడా మనకి ఈ మెటాఫోర్స్ ప్రాజెక్ట్‌లో మనకి మెటాఫోర్స్ ప్రాజెక్ట్ అనేది మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. సంసిద్ధంగా ఉంది. ఓకేనా? మనం తీసుకోవడానికి రెడీగా ఉన్నామా లేదా అనేది మనమే ఆలోచించుకోవాలనమాట. ఓకేనా? ఒక మంచి అద్భుతమైన ప్రాజెక్ట్ ఇది. ఓకేనా? ఇందులో ఏంటంటే మనకి ఎలాంటి మోసపోవాల్సిన అవసరం లేదు. అలా అంటే ఎలాంటి లాస్ వచ్చే అవకాశం కూడా లేదనమాట. మనం ఎంత వర్క్ అయితే చేసుకుంటామో ఆ వర్క్ తగ్గట్టుగా మనం ఇన్‌కమ్ అనేది సంపాదించుకోవచ్చు. అలాగే ఫోర్స్ పాయింట్స్ సంపాదించుకోవచ్చు. మినిమమ్ ఒక 200 ఫోర్స్ పాయింట్స్ గాని మనం సంపాదించి పెట్టుకున్నట్టయితే లాడో సార్ చెప్పినట్టుగా మనం 200 ఫోర్స్ పాయింట్స్ గాని మినిమమ్ ఒక ఫ్యామిలీకి ఒక నలుగురున్న ఫ్యామిలీకి 200 ఫోర్స్ పాయింట్స్ గాని మనం సంపాదించుకొచ్చి పెట్టుకున్నట్టయితే ఆ 200 పాయింట్స్‌తో ఆ 200 పాయింట్స్ పలికే విలువ రేట్‌ని బట్టి లగ్జరీ లైఫ్ అనేది మనం గడపొచ్చనమాట. లైఫ్ లాంగ్ లగ్జరీ లైఫ్ అనేది గడపొచ్చు. మనకు టూర్‌లు కావచ్చు, లేదంటే హౌస్ కావచ్చు, కార్ కావచ్చు, ఏదైనా సరే మనం కోరుకున్నది మనం సంపాదించుకోవచ్చనమాట. 200 కాయిన్స్ గాని కొనిపెట్టుకున్నట్టయితే. ఆ విధంగా మనకి లాడో సార్ అని చెప్పడం జరిగింది. ఆయన చెప్పారంటే 100కి 200% కన్ఫర్మ్‌గా జరిగి తీరుతుందనమాట. దీంట్లో ఎలాంటి మార్పులు ఉండవనమాట. ఓకేనా? ఇదనమాట. ఆహ్, ఇంకా ఎవరైనా సరే మెటా కోర్స్‌లో జాయిన్ అవ్వాలి అనుకుంటే మేము స్క్రీన్ మీద ఒక నంబర్ ఇస్తాను. ఆ నంబర్‌కి కాల్ చేయండి. మెటా కోర్స్ గురించి తెలుసుకోండి. ఇంకో విషయం ఏంటంటే మెటా కోర్స్ ప్రాజెక్ట్ అనేది ఏంటంటే చాలా పెద్ద ప్రాజెక్ట్ అనమాట. అందు గురించి ఏంటంటే చిన్న చిన్నగా ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు ఆలకిస్తే మనం ఎక్స్‌ప్లెయిన్ చేస్తే తెలిసిపోయింది అనుకునడానికి అవకాశం ఉండదనమాట. దాని గురించి ఏంటంటే మెటా కోర్స్‌లో ఏంటంటే జాయిన్ అవ్వాలి అని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఏంటంటే ఎలా జాయిన్ అవ్వాలి ఏంటనేది ప్రాసెస్ తెలుసుకునేసి జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన తర్వాత జూమ్ మీటింగ్స్ అనేవి రావడం జరుగుతుంది. నైట్ 8:30కే జూమ్ మీటింగ్స్ అనేది రావడం జరుగుతుంది. జూమ్ మీటింగ్స్ అటెండ్ అవ్వండి. అటెండ్ అయిన తర్వాత మీరేంటంటే మీ మొబైల్‌లో లాగిన్ అయిన తర్వాత ఏ టు జెడ్ క్లియర్‌గా మీకు మీరుగానే తెలుసుకోవచ్చనమాట అండి. ఓకేనా? ఎలా చేసుకోవాలి? ఏంటి? అసలు ఇది వచ్చే అప్డేట్స్ ఏంటి? లేదంటే మన కాయిన్స్‌ని ఎలా అమ్మాలి? ఎలా కొనాలి? ఇదంతా కూడా మనం ఏంటంటే మన మొబైల్‌లోనే మనకు మనంగానే చూసుకోవచ్చనమాట. అంటే ఒకళ్ళు చెప్తే మీకు
క్లియర్‌గా అర్థం కాకపోవచ్చేమో గానీ, మీకు మీరుగా ఆ ఆప్షన్స్ మీరు ఓపెన్ చేసుకొని చూస్తున్నట్టయితే మీకు క్లారిటీగా అర్థమవుతుందనమాట. ఎందుకంటే చాలామంది ఏంటంటే ఈ మెటాఫోర్స్ గురించి చెప్పమనేటప్పుడు ఏంటంటే ఏం చెప్పాలి? ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ఎక్కడ ఎండ్ చేయాలనేది చాలా మందికి అర్థం కాని విషయం అనమాట. దాని గురించి ఏంటంటే జాయిన్ అవ్వాలి అని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన తర్వాత మీరు జూమ్ మీటింగ్స్ అటెండ్ అవుతుంటూ ఉండండి. జూమ్ మీటింగ్స్ అటెండ్ అవ్వడం ద్వారా మనకేంటంటే మెయిన్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్లియర్‌గా, నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఎక్స్‌ప్లెయిన్ చేయడం వల్ల మీకేంటంటే కొంచెం కొంచెంగా అర్థమవుతూ ప్లాన్ అనుకోండి. ఒకేసారి ప్లాన్ అనుకోండి. ఒక ప్లాన్ అయితే ఆ ప్లాన్ ఏంటి అనేది మనం ఒకసారి మైండ్‌లో పెట్టుకున్నట్టయితే ఆటోమేటిక్‌గా మనకు ఏ టు జెడ్ క్లియర్‌గా తెలిసిపోయినట్టు ఉంటుందన్నమాట. ఇది ప్రాజెక్ట్ కాబట్టి అలా ఒకేసారి మొత్తం తెలుసుకోవాలంటే కష్టం అనమాట. దాని గురించి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు జాయిన్ అయిన తర్వాత జర్నీ చేస్తుండగా మీకు ఆటోమేటిక్‌గా మీకు ఏం చేయాలి? ఎలా చేయాలి? అనేది ఒక ఐడియా అనేది రావడం జరుగుతుందన్నమాట. ఓకేనా? ఇదనమాట ఈరోజు వీడియో. ఈ వీడియో గాని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. మీరు గనుక మన ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్, మెటాఫోర్స్ అప్డేట్స్ నేను మీ ముందుకు తీసుకొస్తాను. థాంక్ యూ సో మచ్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ.